జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ను కేటీఆర్ పరిశీలించనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బారికేడ్లతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు కాటారం చౌరస్తా భారీ ఫ్లెక్సీలతో ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ను కేటీఆర్ పరిశీలించనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బారికేడ్లతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు కాటారం చౌరస్తా వద్ద భారీ ఫ్లెక్సీలతో ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ చివరంజీవి, ఏదైతే ఈ రోజు రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక్కడ జనగామ జిల్లాలోనే ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తుతోని తన కాన్వాయ్ని అడ్డుకొని ఎక్కువ వాహనాలు పోనీయకుండా తనతో పాటు ఒక 5 వాహనాలకు మాత్రమే పరిమితి ఇచ్చిన పరిస్థితి ఉంది. వాగ్వివాదం దాదాపు ఒక గంట నుంచి అరగంట సేపు పోలీసులకు ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు శ్రేణులకు తీవ్ర వాగ్వివాదం జరపడంతో ఆ తదుపరి పోలీసు వారు మాత్రం 5 వాహనాలకైతే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని తదుపరి అక్కడి నుంచి నేరుగా వరంగల్ నుంచి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బయలుదేరడం జరిగింది. ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అప్పటి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ను పరిశీలించనున్న కేటీఆర్ భారీగా అయితే ఈయన పర్యటన సందర్భంగా పోలీసు యంత్రాంగం అయితే భారీగా బందోబస్తు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. భారీ గేట్లతో పోలీసు అధీనంలో కన్నెపల్లి పంప్ హౌస్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించిన పరిస్థితి ఉంది. కేటీఆర్ పర్యటన సందర్భంగా గులాబీ జెండాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పాటు కాటారం చౌరస్తాలో భారీ ఫ్లెక్సీలతో ఘన స్వాగతానికి పలికేందుకు భారీగా పెద్ద గజమాలతో బీఆర్ఎస్ నాయకులు అయితే అక్కడ వేచి చూసిన పరిస్థితి ఉంది. ఆయనతో పాటు మాజీ శాసనసభ స్పీకర్ మసూదునాచారి దగ్గర అంటే తన సొంత జిల్లా ఆడ ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి కాబట్టి సొంత జిల్లా ఆయనతో పాటు ఆయన కూడా తనతో రావడం జరుగుతుంది. ఇక్కడ పంప్ హౌస్ ని ఎటువంటి చిన్న కారణాలు చూపించి రైతులకు నీళ్లు అందించే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని రైతుల పొలాలు ఎండబెడుతుంది, రైతులకు నీళ్లు ఇవ్వకుండా జాప్యం చేస్తుంది. దానికోసమే మేము పర్యవేక్షణ అసలు ఏం జరిగిందనే ఉద్దేశంతో చూడడానికి వస్తే భయంతో మమ్మల్ని అడ్డుకుంటుందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇది ఎటువంటి ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఇదంతా నేపథ్యంలో అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పట్టుబట్టి ఖచ్చితంగా ఆ కన్నెపల్లి పంపును మేము పర్యవేక్షించాల్సిందే, చూడాల్సిందే అని చెప్పేసి ఆ పోలీసులతోని యుద్ధ ప్రాతిపదికన వాదించి ఆడికెళ్లి బయలుదేరిన పరిస్థితి ఉంది. దీనిపై ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎటువంటి తోపులాటలు జరగకుండా అక్కడికక్కడ పోలీసు వారు ప్రతి జంక్షన్ లో భారీ బందోబస్తు నిర్వహించి కేటీఆర్ కాన్వాయ్ అయితే ఆహ్వానించడం పరిస్థితి జరుగుతుంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.